ప్రపంచంలో ఎంతో కోమలమైన వస్తువు పట్టు. పట్టు ఎంత కోమలంగా ఉంటుంది అంటే దాని పూర్తి దారం మొత్తం కలిపితే అది కేవలం మన ఒక్క చేతిలో సరిపోతుంది. పట్టు ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కీటకం దాని యొక్క గూడు నుంచే పట్టొస్తుంది. ఈ కీటకం పట్టుని చుట్టుకుంటూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా అందులోపలనే ఉండిపోతుంది. అప్పుడు దాని సుందరమైన అమూల్యమైన రచన పట్టు యొక్క దారం, దాని నిర్మాణం పూర్తయిపోతుంది. కానీ అది అందులోనే బందీ అయిపోతుంది. తన మాయాజాలం యొక్క బందీ గృహంలోనే అది ఇరుక్కుపోతుంది. ఇప్పుడు ఈ దారాన్ని ఉపయోగంలోకి తీసుకురావటానికి ఈ కీటకాన్ని దాని కవచంతో సహా వేడి నీటిలో వేసి మరిగించాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఒకవేళ మన స్వప్నం ఈ ప్రపంచంలోని బాధను పోగొట్టడానికి, ఈ ప్రపంచంలో సంతోషాన్ని పెంచడానికి అయితే అప్పుడే మన ప్రగతి అనేది పెరుగుతుంది. ఒకవేళ మన స్వప్నం కేవలం మన కోసమే అయితే, స్వార్థం కోసమైతే, ఈ స్వప్నం మనల్ని అంధకారంలోకి నెట్టేస్తుంది, మనల్ని అంధకారంలోకి తీసుకెళ్తుంది. అలాగే మనం కూడా కీటకంలాగే మారిపోతాం. మన మాయాజాలంలోనే మనం బందీ అయిపోతాం. ఇక ఆఖరికి మనకి దొరికేది కేవలం ఏకాంతం మాత్రమే, అంధకారమైన మృత్యువు. తప్పకుండా కలలు కనండి. ఆ కలలు ఎలా ఉండాలంటే అవి మీరు మీ మాయాజాలంలోని ఇరుక్కునే పరిస్థితిని తీసుకురావద్దు. కలలు కనండి ప్రపంచం కోసం, పరమార్థం కోసం, అందరినీ ఉద్ధరించడం కోసం, అంధకారం కోసం కాదు. అప్పుడే మంచి జరుగుతుంది. అప్పుడే ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.